ఆర్థిక రంగానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యవహారం ఉంటుంది. అదేంటయ్యా అంటే 2 రకాలు. ఒకటి బ్యాంక్, రెండోది ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. అంటే ప్రైవేటుగా వ్యాపార లావాదేవీలు నిర్వహించేటటువంటి సంస్థలు. అవి కూడా బ్యాంకింగ్కి ఆల్టర్నేటివ్గా ఉండేటట్టు. ఇప్పుడు ఏమైపోయింది, అప్పులు బలవంతంగా అంటగట్టే కార్యక్రమం ఎక్కువ నడుస్తుంది. మీకు పర్సనల్ లోన్ ఓకే అయ్యింది, తీసుకుంటారా? వద్దమ్మా. లేదు సార్, మీకు పావలా వడ్డీ తగ్గుతుంది, బయట ₹2 ₹3 వడ్డీ ఉంటే మా దగ్గర రూపాయి వడ్డీని, ఇదిగో కారు కొనుక్కోండి, ఇదిగో ఫ్రిడ్జ్ కొనుక్కోండి, లేకపోతే ఇది కొనుక్కోండి. అవసరం లేదమ్మా, అది నా స్థాయి కాదు అంటే మీ స్థాయి ఏంటండి, భలేవారే, మేము ఇస్తున్నాంగా తీసుకోండి. ఇట్లాగా వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్లు పూర్తి చేయడానికి మధ్యతరగతి వర్గాన్ని బాగా టార్గెట్ చేస్తున్నారు. మధ్యతరగతి వర్గం సరే, ఇల్లు అవసరం ఉన్నా లేకపోయినా ఒక ఇల్లు ఉన్నా 2 ఇల్లు కొనుక్కోడు, 2 ఇల్లు ఉంటే 3 ఇల్లు కొనుక్కోడు. ఇట్లాంటి విధంగా వాళ్ళని ప్రొవోకేట్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు అప్పులు పాలైపోతున్నారు. దీని మీద వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి, సీరియస్గా స్పందించారు. ఎన్బిఎఫ్సీలకి స్పష్టం చేశారు, బలవంతపు అప్పులు ఇవ్వద్దు, అవసరమైనటువంటి వాళ్ళకే అప్పులు ఇవ్వండి. ముందు మీరు ఇట్లా అప్పులు ఇవ్వడం వల్ల ఆ అప్పులు రికవర్ కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు తీర్చగలిగే శక్తి లేనప్పుడు ఎట్లా తీరుస్తారు? ఒక వ్యక్తికి ₹1,00,000 సంపాదన ఉందనుకుంటే అందులో 60-70 వేలు ఇంటి ఖర్చులు, ఇతర ఖర్చులు పోతే ₹30,000 సేవింగ్ అనుకునే దాంట్లో ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా ఆ 30,000 ఓ పక్కన ఈఎంఐలు కడుతుంటే మళ్ళీ నువ్వు లోన్ ఇస్తే ఏమవుతుంది? ఇలా ప్రాక్టికల్గా ఆలోచించకుండా ఇస్తున్నారు అంటూ సీరియస్ అయ్యారు ఆవిడ.